ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. గురుగారు, ద్వాదశ రాశిలో భాగంగా మీన రాశికి వచ్చేసాం. మరి మీనం వాళ్ళకి ఎలా ఉంది గురుగారు? వీరు కూడా కొంతవరకు అదృష్టవంతం చెప్తాను. ఎందుకంటే వీరికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ఒక ఆఖరి వారం తప్ప మొదటి వారంలో ఒక 3 రోజులు యావరేజ్ ఫలితాలు, అంటే 1, 2, 3 తేదీలలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. తర్వాత ఆఖరి వారంలో 7 రోజులు కూడా యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. ఇంకా మిగతా వారాల్లో వీరికి చాలా మంచి ప్రయోజనం. ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారం, మంచి ఉత్తమమైనటువంటి గృహయోగం, ధనలాభం, స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, పోగొట్టుకున్నటువంటి కీర్తిని, ప్రతిష్టని, ఆనందాన్ని, గౌరవాన్ని, వ్యక్తుల్ని, వాహనాన్ని, ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. సరే, ఏదైనా సరే ఈ 3 వారాల్లో వీరికి ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీ పొందుకోవడం, అలాగే ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. 2వ వారంలో వీరికి 3 కంపెనీలు ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళకి ఏ ఉద్యోగం తీసుకోవాలో అర్థం కానటువంటి సతమత అవుతారు. అటువంటి ఆనందం, అంటే 1 మంత్ క్రితం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళుంటారు, 1 వీక్ ముందు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు, 4 మంత్స్ ముందు ఒక ఇంటర్వ్యూ వెళ్ళుంటారు. డైరెక్ట్గా అపాయింట్మెంట్ లెటర్ పంపించేస్తారు. మీరు పలానా డేట్ వచ్చి ఎప్పుడు మీరు జాయిన్ అవుతారు మాకు చెప్పండి అని చెప్పేసి 3 లెటర్ వస్తాయి. వాళ్ళ అమ్మగారు ఒకసారి ఫోన్ చేస్తారు, నాన్న నీకు లెటర్ వచ్చిందా అని చెప్పేసి. తర్వాత నాన్నగారు ఫోన్ చేస్తారా, నీకు పలానా లెటర్ కంపెనీ వాళ్ళు చెప్తాడు. వీడికి చేతికి మెయిల్ వస్తుంది. అంటే ఆ 3 వీడు సందిగ్ధ, అని చెప్పి ఏం తీసుకోవాలి, నేను ఏది మేము తీసుకోవాలంటే ఏ ప్యాకేజీలో నేను వెళ్తే మంచిది అని ఎంక్వైరీ చేయడం మొదలెడతారు. అప్పుడు అలాంటి కలుస్తాడు, గురుగారు 3 కంపెనీలు వచ్చాయి, ఏ అక్షరం ఉన్నటువంటి కంపెనీతో వెళ్తే మంచి, నన్ను అడిగే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో అలా వీరికి ఆనందము 3 ఉండే అవకాశం, సంతాన యోగం, మంచి బుద్ధి వికాసం, వస్తులాభం, వాహన సౌఖ్యం, విద్యాలాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ కానివ్వండి, అలా మంచి అనుకూలవంతలు పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీ లెవెల్ ధనప్రాప్తి కూడా ఉంటుంది, వాహన సౌఖ్యం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను కలిసి వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. తప్పకుండా వీరికి వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభాలు, విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీసా సౌలభ్యం, H1B కానీ, గ్రీన్ కార్డ్, PR కానీ పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బలంగా ఉంటాయి. ఆరోగ్య లాభం ఉంటుంది. ఆస్తి పంపకాల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది. మాతాపితృల సౌఖ్యం ఉంటుంది. కోర్టు వివాదాలు సంపూర్ణంగా మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతుంది. భార్యాభర్తల మధ్య మైత్రి కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. మరి వీళ్ళకి రెమెడీస్ గురుగారు? రెమెడీస్ అంటే అన్ని రకాలు బాగుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కానీ, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఎక్కడైనా మీకు ఆలస్యం అవుతున్నట్టుగా లేదా ఏదైనా ఎవరితో ఘర్షణ వస్తున్నప్పుడు అనిపిస్తే మాత్రమే తప్పకుండా మీరు ఈ బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం, నారాయణ అష్టోత్తరం చదువుకోవడం, లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. రెండోది, మీకు ఈ జూలై 1 3 రోజుల్లో చెప్పాను కదా, ఆ టైంలో మీరు అనవసరంగా ఎవరికి అప్పుగా ఇవ్వకండి, పూచికత్తుకు సంతకాలు చేయకండి. అది తిరిగి వచ్చే అవకాశం లేదు. ఆ పూచికత్తుకు సంతకాలు పెడితే ఆ చిట్టికో లేకపోతే దేనికైనా సరే మీ జీవితాంతం డబ్బులు కట్టాల్సిందే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే భగవద్గీత పారాయణం, నాట్ ఈవెన్ మీన రాశి, నాట్ ఈవెన్ మేషరాశి, ఎవ్రీ రాశి షుడ్ బి రీడ్ భగవద్గీత విచ్ యు ఆర్ లైక్. ఏ చాప్టర్ మీకు నచ్చితే ఆ చాప్టర్ని చదివే ప్రయత్నం చేయండి. తప్పకుండా మనకి అనుకూలవంతమైన శుభయోగాలు కలిగిస్తుందని చెప్తాను నేను. గురుగారు, బ్రాహ్మణ వాక్కు, బ్రహ్మవాక్కు అంటారు కదా, రాశులతో సంబంధం లేకుండా మాకు కష్ట నష్టాలు ఎలా ఉన్నా సరే మీ ఆశీర్వచనం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఎవరైతే స్పష్టమైనటువంటి దేవతార్చన ఉంటుందమ్మా, దేవతార్చన లేనటువంటి వ్యక్తి, అలాగే మనకి నిత్య గాయత్రి ఉపాసన, అలాగే ఏదన్నా గురువు నుంచి వచ్చినటువంటి ఉపాసన అనేది, అంటే బీజాక్షరాల ఉపాసన ఉంటుంది, అంటే చండీ ఉపాసన, లలిత ఉపాసన, హనుమ ఉపాసన, గణపతి ఉపాసన, ఇలాంటివి ఉంటాయి. కొంతమంది ఈ మధ్య వింటున్నాను నేను ప్రత్యంగిర ఉపాసన అని. ప్రత్యంగిర ఉపాసన అనేది ఇక్కడ లేదు. తాంత్రిక పూజలు అవి. తాంత్రిక పూజలకు ఉపాసన అనేది బయట చెప్పుకునేవి కావు, అవి గుప్తమైనటువంటి పూజలు అవి. కాబట్టి అతని ప్రత్యంగిర ఉపాసకులం, బగళ ఉపాసకులు అని చెప్పేది మాత్రం అబద్ధం. అలాంటి ఉపాసకులు అనేది లేదు, నేను ఎక్కడ కూడా వినలేదు. అది గుర్తుపెట్టుకోండి. మహావిద్య ఉపాసకులు ఉంటారు, చండీ ఉపాసకులు ఉంటారు, లలిత ఉపాసకులు ఉంటారు. అలా ఉపాసన చేసిన వాళ్ళ యొక్క వాక్కు తప్పకుండా ఫలిస్తుంది. నిత్యము మాకున్నటువంటి దేవతార్చన, నిత్య గాయత్రి చేస్తున్న మేము, మా వల్ల తప్పకుండా మన ప్రేక్షకులకి, మీకు, మన కెమెరామెన్ అందరికీ కూడా, మన ఐ డ్రీమ్ యజమాన్యాన్ని కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.